నూజివీడు ప్రభుత్వ ఆసుపత్రిలో పడకేసిన వైద్య సేవలు. కంటి, పంటి వైద్యులు లేక రోగుల తీవ్ర ఇబ్బందులు. 2 నెలలుగా నిలిచిపోయిన కంటి ఆపరేషన్లు. ఏలూరు జిల్లా నూజివీడు ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రిలో వైద్యుల కొరతతో పాటు ఉదయం పూట ఓపీలో సమయానికి వైద్యులు అందుబాటులోకి రాకపోవడంతో రోగులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ముఖ్యంగా గత 2 నెలలుగా కంటి, పంటి విభాగాల వైద్యులు లేకపోవడంతో ఆయా విభాగాల సేవలు పూర్తిగా నిలిచిపోయాయి. రోజూ దూర ప్రాంతాల నుండి కంటి పరీక్షలు, చికిత్సల కోసం వస్తున్న రోగులు డాక్టర్లు లేరని తెలుసుకుని నిరాశతో వెనుతిరుగుతున్నారు. కంటి ఆపరేషన్లు కూడా నిలిచిపోవడంతో పేద రోగులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. రోజులు గడుస్తున్నా వైద్యులను ఎందుకు నియమించడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఆసుపత్రికి వచ్చి వెళ్లడమే సరిపోతోందని రోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే కంటి, పంటి వైద్యులను నియమించి సేవలను పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ సమస్యలపై ఆస్పత్రి ఇన్ఛార్జ్ సూపరింటెండెంట్ డాక్టర్ ఎం. మంత్రు నాయక్ స్పందిస్తూ, జూన్ నెలలో కంటి విభాగం వైద్యురాలు పదోన్నతిపై బదిలీ అవ్వడం వల్ల తాత్కాలికంగా జాప్యం జరిగిందని తెలిపారు. త్వరలోనే కంటి వైద్యుల నియామకానికి నోటిఫికేషన్ వెలువడుతుందని, ఆ తర్వాత పూర్తిస్థాయి నియామకం జరుగుతుందని పేర్కొన్నారు. రోగులకు ఇబ్బంది కలగకుండా జంగారెడ్డిగూడెం, చింతలపూడి, బుట్టాయగూడెం, దెందులూరు ఆసుపత్రుల నుండి కంటి వైద్యులను వారంలో ఒకరోజు నూజివీడులో అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఓపీ విభాగంలో వైద్యులు సమయపాలన పాటించడం లేదన్న ప్రశ్నకు సమాధానంగా ఆయన స్పందించారు. ఉదయం పూట ఓపీలో వైద్యులు ఆలస్యంగా రావడంపై వివరణ ఇస్తూ, ఆసుపత్రిలో ఇన్ పేషెంట్లుగా చికిత్స పొందుతున్న రోగులను వార్డులో రౌండ్స్ చూడటం వల్లే ఆలస్యమవుతోందని తెలిపారు. ఇకపై అలా జరగకుండా వైద్యులు సమయానికి ఓపీలో అందుబాటులో ఉండేలా చూస్తామని హామీ ఇచ్చారు. నమస్తే అండి, మాది వడ్లమాను గ్రామం. నా పేరు దోపాటి వీరయ్య. కంటి వైద్యం కానీ పన్ను గురించి కానీ డైలీ ఉండలేదు సార్. ఇక్కడ కొంచెం చాలా ఇబ్బందిగా ఉంటున్నాయి కనుక కంటి గురించి ఇక్కడ ఎక్కువగా ఎప్పుడూ కూడా పేదలకు అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని మరీ కోరుతున్నాం సార్. ఎందుకంటే కంటి గురించి కానీ ఇప్పుడు మేము ఎక్కువ శాతం అంతమంది పొంటు గురించి కూడా వచ్చాం. పొన్ను డాక్టర్ ఎన్నోసార్లు వచ్చి తిరిగి వెళ్ళిపోయాను సార్. పొన్ను గురించి ఎప్పుడూ ఉంటలా, ఎప్పుడో ఒక రోజు అంటున్నారు. అట్లాగే కన్ను గురించి కూడా ఇప్పుడు కూడా తిరిగి వెళ్ళిపోయేవాళ్ళం సార్. లేరు అని అన్నారు మేము రాగానే. మళ్ళీ ఏరే వాళ్ళకి అనుకుంటే వస్తున్నారు ఇవాళ అంటే ఇక్కడే ఆగాము. ఇప్పుడు చూపించుకుంటానికి లైన్లో ఉన్నాం సార్. మా అందు దయించి, పేదల యందు దయించి కన్ను డాక్టర్ కానీ పన్ను డాక్టర్ కానీ అక్కడ అందుబాటులో పేదలకు ఉండాలని మరీ కోరుతున్నాం సార్. ఉండేటట్టుగా చర్యలు తీసుకోవాలని మరీ వేడుకుంటున్నాం సార్. నమస్తే సార్. పేరు ఎలమంచిల శివాజీ అండి, ఎంఆర్ఎఫ్ఆర్ కాలనీ, నూజివీడు. నాకు ఏదైనా ఇబ్బంది వస్తే గవర్నమెంట్ హాస్పిటల్కే వస్తాను నేను. అయితే 100కి 99% గవర్నమెంట్ హాస్పిటల్ కరెక్ట్గా పనిచేస్తుంది. అయితే నాకు కంటి విభాగం మాత్రం కొంచెం ఇబ్బంది అవుతుందండి. డాక్టర్ లేరని చెప్తున్నారు. అయితే ఇక్కడ స్టాఫ్ మాత్రం మాకు కోఆపరేట్ చేస్తూ డాక్టర్ గారు ఎప్పుడు వస్తారు ఏంటనేది వివరాలు చెప్తున్నారు. కానీ కొంతమంది 4 వారాల నుంచి వచ్చేవాళ్ళు ఉన్నారు, 3 వారాల నుంచి, 2 వారాల నుంచి. నేనైతే ఈరోజే వచ్చానండి. అంటే కళ్ళు చెకింగ్ చేసి ఆపరేషన్ పడుతుందా లేదంటే పొద్దున 8:30 వస్తే ముందు వచ్చిన లేడీస్ ఏమో గబగబా చీటీలు లోనకు పంపారండి. నా వయసు 80 ఏళ్ళు. అందుకని కొంచెం ఇక్కడ కంటి విభాగం మాత్రం హాస్పిటల్లో డాక్టర్లు చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం. థ్యాంక్ యూ సార్. ఇక్కడ మన గవర్నమెంట్ హాస్పిటల్లో కంటి డాక్టర్ అందుబాటులో లేరని చెప్పేసి చెప్తున్నారు. పేషెంట్లు కూడా ఇబ్బందులు పడుతున్నట్టు మా దృష్టికి వచ్చింది. అందుబాటులో లేకపోవడానికి కారణం ఏంటండి? డ్యూటీ డాక్టర్లు ఇప్పుడు అంత అందుబాటులో లేకపోవడం అనేది ఏముంటుందండి. మామూలు రొటీన్గా వచ్చేసి ఏదైనా వేరే కేసు ఉంటే వార్డులోకి వెళ్ళడం అలా జరిగి ఉంటుంది. కానీ డ్యూటీ డాక్టర్ అనేది మామూలు డ్యూటీ అయిపోయిన 4 తర్వాత ఒకళ్ళే ఉంటారు హాస్పిటల్లోకి, క్యాజువాలిటీకి. అలాంటప్పుడు ఏంటంటే వార్డు చూడటానికి వార్డులోకి వెళ్ళడం జరుగుతుంది తప్ప 24 అవర్స్ డ్యూటీలో అనేది డాక్టర్ ఉంటారండి ఒకళ్ళు. నేను అనేది కంటి డాక్టర్ గురించి ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళారని జరిగింది. కంటి డాక్టర్ గారు వచ్చేసి జూన్ చివరిలో ప్రమోషన్ వచ్చి వెళ్ళడం జరిగిందండి రాజమండ్రికి. మా గవర్నమెంట్ డాక్టర్ గారు ప్రమోషన్ వచ్చి వెళ్ళిన వెంటనే మేము గవర్నమెంట్కి ఇన్ఫామ్ చేయడం జరిగిందండి. అది మా త్వరలో నెక్స్ట్ మంత్లో రిక్రూట్మెంట్ ప్రాసెస్ జరిగే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ మంత్లో మనకి ఆపమాలజీ డాక్టర్ రావడానికి అవకాశం ఉందండి. మనం తాత్కాలికంగా ప్రస్తుతానికైతే మంగళవారం సదరం చూడటానికి ఒక డాక్టర్ కానీ, బుధవారం ఓపీ చూడటానికి ఒక డాక్టర్ కానీ,
రిక్వెస్ట్ చేసి డిప్యుటేషన్ వేయించడం జరిగిందండి. మనకు ఆ 2 రోజులు ఆప్థమాలజీ డాక్టర్ ఉండడం జరుగుతుందండి. అంటే ప్రతిరోజు ఇక్కడికి వచ్చే పేషెంట్లు డాక్టర్ లేకపోవడంతో వెనక్కి వెళ్ళిపోతున్నారు. మరి ఆల్టర్నేటివ్ ఒకరోజు అంటే ఎలా కుదురుతుందండి? సార్ వాళ్ళ అన్ని హాస్పిటల్స్లో నుంచి మనం అడ్జస్ట్ చేస్తున్నాము. ఇంకా మళ్ళీ రిక్వెస్ట్ చేసి ప్రస్తుతం టెంపరీగా ఇంకో రోజు ఏదైనా అరేంజ్ చేయమని చెప్పేసి ఆ పై అధికారులతో సంప్రదించి ఇంకో రోజు ఉండేటట్టుగా అరేంజ్ చేయడానికి ప్లాన్ చేస్తామండి. కొన్ని డిపార్ట్మెంట్ల డాక్టర్లు కూడా ఇప్పుడు ఓపీలో ఇన్ టైంలో అందుబాటులో ఉండట్లేదని చెప్పేసి చెప్తున్నారు. యాక్చువల్గా మనకైతే 9 to 4 డాక్టర్స్ అందరూ హాస్పిటల్లో ఉండడం జరుగుతుందండి. లేకపోతే వాళ్ళు 9కి రాగానే వార్డులో రౌండ్స్ చేసుకొని తర్వాత ఓపీకి రావడం జరుగుతుంది. ఇప్పుడు అలిగేషన్ అనేది వచ్చింది కాబట్టి నెక్స్ట్ వచ్చేసి రేపటి నుంచి డాక్టర్లు ఫస్ట్ ఓపీ చూసుకొని ఓపీ కొంచెం ఫ్రీ అయ్యాక వాటికి వెళ్ళి రౌండ్ చూసుకునేటట్టుగా ప్లాన్ చేస్తామండి.